ఈ రోజు సెషన్ చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గొల్లా మనమ్మ గారు. సో మేడం ఉమెన్ కానిస్టేబుల్ అండ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. ఎంతో మందికి ఉమెన్ కి ఇన్స్పైర్ చేస్తూ మేడం ఒక మాటలతో మోటివేట్ చేస్తున్నారు. సో ఈ రోజు మన సెషన్ లోకి వచ్చి ఒక గొప్ప వ్యక్తిని తీసుకొని వచ్చి మనని ఈ రోజు మనలో ఒకరిలో ఇంకొంచెం ఎంకరేజ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. వెల్కమ్ మ్యామ్. అండ్ వర్చువల్ డయాస్ ఇస్ యువర్స్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఉషశ్రీ మ్యామ్ నా గురించి చాలా చక్కగా చెప్పారు. నిజంగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నాకు విద్యా బుద్ధులు నేర్పించినటువంటి గురువులకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇంత గొప్ప ప్లాట్ఫామ్ కొన్ని వేల మంది కూడా పరిచయం చేస్తూ వాళ్ళ గొప్పతనాన్ని సైతం అందరికీ కూడా పరిచయం చేస్తూ ఉన్నటువంటి ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసినటువంటి గంపా నాగేశ్వరరావు సార్ గారికి, అదే విధంగా మనలో ఒకరు అనేటటువంటి ఈ యొక్క వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి శ్రీనివాస్ పెరుమండ్ల సార్ గారికి, అదే విధంగా రామచంద్రుడు సార్ గారికి, అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నటువంటి కోఆర్డినేటర్స్ అందరికీ కూడా ఈ రోజు ఈ సెషన్ ని మొత్తం వీక్షించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనకు మదర్ తెరీసా గురించి తెలిసే ఉంటుందండి. మదర్ తెరీసా అంటే నిజంగా ఎక్కడో యుగోస్లేవియాలో ఉండి ఇక్కడ మన భారతదేశానికి వచ్చి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మన లాంటి ఎంతో మంది అప్పట్లో ఎన్నో ఆర్థిక పరిస్థితి బాగలేనటువంటి ఎంతో మందిని ఆదుకున్నటువంటి ఒక గొప్ప ఆదర్శమూర్తి మన మదర్ తెరీసా గారు. ఇంచుమించు అదే వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి ఒక మాతృమూర్తి గురించి, గొప్ప వ్యక్తి గురించి ఈ రోజు మనమందరం కూడా తెలుసుకోబోతున్నామండి. సో మేడం వచ్చేసి జూలై 1వ తేదీ 1946లో కడపలోని రాయచోటిలో జన్మించారు. వారి యొక్క తల్లిదండ్రులు అలమేలు గారు ఇంటి గృహిణిగా, తండ్రి నాయక్ గారు డాక్యుమెంట్ రైటర్ గా ఉండేవారు. ఇక్కడ ఏంటి అనంటే మేడం యొక్క విద్యాభ్యాసం 10th, ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత 1965లో మేడంకి వివాహం అయ్యింది. వివాహమైన తరువాత ఇక్కడ ఏంటి అనంటే మేడం బిఎడ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. బిఎడ్ కంప్లీట్ చేసుకొని అప్పట్లోనే ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యి టీచర్ గా ఒక ఉన్నత స్థాయిలో ఒక ఉద్యోగాన్ని కూడా, గవర్నమెంట్ ఉద్యోగాన్ని మేడం సాధించడం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్ కి సంబంధించి టీచర్ గా ఎంపికైన తర్వాత అక్కడ మేడం యొక్క ప్రస్థానం అనేది స్టార్ట్ అయిందండి. ఆ ప్రస్థానంలో ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందండి. ఆ